హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ మెడికో. నేను విజయ్ కుమార్ అండ్ నేను ఒక సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈ వీడియో అయితే వ్లాగ్ అయితే ఏమి కాదు. దిస్ వీడియో ఈజ్ స్పెషల్లీ ఫర్ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అనమాట. ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్లో ఏమేమి వస్తువులు కావాలో, ద ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ ఎసెన్షియల్స్ గురించి ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. First of all, congratulations guys. Congratulations for securing your MBBS seat. You all have gone through the hard work for the NEET. So మీరు అందరూ నీట్ని అయితే క్లియర్ చేసి ఇక్కడ వరకు వచ్చారు. కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు ద జర్నీ ఆఫ్ ద మెడిసిన్. సో ఫస్ట్ ఇయర్లో ఏమేమైతే ఎసెన్షియల్ థింగ్స్ ఉంటాయో మీకైతే ఇప్పుడు చెప్తాను. కమింగ్ టు ద ఫస్ట్ వన్, బుక్స్ గురించి మీరు అందరూ టెన్షన్ అవుతూ ఉంటారు. సో ఫస్ట్ అయితే బుక్స్ గురించి చెప్తా. ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి: ఎనాటమీ, ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ. ఎనాటమీలో హ్యావ్ ఇండియన్ ఆథర్స్ అండ్ ఇంటర్నేషనల్ ఆథర్స్. ఇండియన్ ఆథర్స్ గురించి మాట్లాడితే వీ హ్యావ్ 2 ఇండియన్ ఆథర్స్ అనమాట. ఒకటి బిడి చౌరసియా అండ్ ఇంకొకటి విశ్రామ్ సింగ్. సో బిడి చౌరసియా ఎలా అంటే కొంచెం లెంగ్తీగా ఉంటుంది, క్లీన్గా డీప్గా చదివితే కానీ అర్థం కాదు. అండ్ విశ్రామ్ సింగ్లో ఎలాగంటే కొంచెం మ్యాటర్ కన్సైజ్ వేలో ఉంటుంది అండ్ డయాగ్రామ్స్ కూడా విశ్రామ్ సింగ్లో బాగుంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ గెస్ నేనైతే ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్లో బిడి చౌరసియా ఫాలో అయ్యా. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే బాగుంటుంది. అండ్ డయాగ్రామ్స్ గురించి మాట్లాడితే డయాగ్రామ్స్ విశ్రామ్ సింగ్లో బాగుంటాయి. సో దీన్ని బట్టి డిసైడ్ అవ్వండి. అండ్ బిడి చౌరసియాలో 4 వాల్యూమ్స్ ఉంటాయి అండ్ విశ్రామ్ సింగ్లో 3 వాల్యూమ్స్ ఉంటాయి, ఒకటి న్యూరో అనాటమీ ఎక్స్ట్రా. సో ఇవి గ్రాస్ అనాటమీ అనమాట. సో అనాటమీలో మనకి ఫస్ట్ జనరల్ అనాటమీ ఉంటుంది. ఈవెన్ బిడి చౌరసియా ఆర్ విశ్రామ్ సింగ్లో జనరల్ అనాటమీ ఉంటుంది, తర్వాత గ్రాస్ అనాటమీ. అనాటమీలో గోల్డ్ స్టాండర్డ్ బుక్ ఉంటుంది, ద గ్రేస్ అనాటమీ. సో గ్రేస్ అనాటమీ ఫాలో అవ్వరా నన్ను. గ్రేస్ అనాటమీ చాలా ఇన్డెప్త్గా ఉంటుంది. గ్రేస్ అనాటమీ చదివితే అనాటమీలో టాప్ లెవెల్కి వెళ్ళొచ్చు అనమాట. సో నేనైతే అప్పర్ లింబ్ ఒకటే చదివా అండ్ దెన్ రిమైనింగ్ అన్నీ బిడి చౌరసియా నుంచి కవర్ చేసా. సో యూ కెన్ ఫాలో గ్రేస్ అనాటమీ ఆల్సో. సో దెన్ హిస్టాలజీలో నేనైతే ఇందర్బర్ సింగ్ బుక్ తీసుకున్నా, బట్ అంతగా అసలు యూజ్ చేయలేదు ఫస్ట్ ఇయర్లో. హిస్టాలజీ ప్రాక్టికల్స్కి అయితే హెచ్ఎండి పెన్సిల్స్ కావాలి. సో ఆ పెన్సిల్స్తోనే మనం హిస్టాలజీ డయాగ్రామ్స్ అయితే వేయచ్చు. అండ్ దెన్ ఎంబ్రియాలజీ గురించి మాట్లాడితే ఎంబ్రియాలజీలో వీ హ్యావ్ ఇందర్బర్ సింగ్. సో ఇందులో కూడా ఇందర్బర్ సింగ్. సో దెన్ కమింగ్ టు డిసెక్షన్, I think you all are excited about the dissection part in your first year MBBS. సో డిసెక్షన్ ఏంటంటే ప్రతిరోజు కాలేజ్లో మార్నింగ్ 1 hour or 2 hours డిపెండ్స్ ఆన్ యువర్ కాలేజ్ డిసెక్షన్ అయితే జరుగుతుంది. సో డిసెక్షన్ ఇస్ నథింగ్ బట్ డెడ్ బాడీ ఉంటుంది, దాన్ని కెడవర్ అంటాం. సో ఆ డెడ్ బాడీని కట్ చేసి అందులో ఉన్న పార్ట్స్ని ఆర్ ఆర్గాన్స్ని, బ్లడ్ వెజల్స్, నర్వ్స్, వీటన్నిటిని మనం చూసి దాని నుంచి నేర్చుకోవాలన్నమాట. ఇదే డిసెక్షన్. సో డిసెక్షన్ కూడా బుక్స్ కావాలి, లైక్ డిసెక్షన్ మాన్యువల్స్ అంటారు వాటిని. సో వీ హ్యావ్ 2 ఆథర్స్ అనమాట. ఒకటి కన్నింగమ్స్ డిసెక్షన్ మాన్యువల్ అండ్ థైమ్స్ డిసెక్టర్ అని ఉంటుంది. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఫాలో అవ్వచ్చు, ఆస్క్ యువర్ ప్రొఫెసర్స్ ఆర్ సీనియర్స్ అండ్ దెన్ సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ బుక్స్ డిసెక్షన్ బాక్స్ కావాలి ఫర్ ఎనాటమీ. డిసెక్షన్ బాక్స్లో ఏంటంటే బాడీని కట్ చేయడానికి కావాల్సిన స్కాల్పెల్, ఫోర్సెప్స్, ఇవన్నీ డిసెక్షన్ బాక్స్లో ఉంటాయి. సో ఈ అన్ని బుక్స్లో మీకు ఏది స్పెసిఫిక్గా కావాలో దాన్ని అయితే మీరు పర్చేస్ చేయండి. సో అది గైస్, ఇది అబౌట్ ఎనాటమీ. అండ్ దెన్ కమింగ్ టు ఫిజియాలజీలో కూడా వీ హ్యావ్ ఇండియన్ స్టాండర్డ్ బుక్స్ అండ్ దెన్ ఇంటర్నేషనల్ బుక్స్. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ బుక్ గురించి మాట్లాడితే గైటన్ అండ్ హాల్. ఇది చాలా లెంగ్తీగా ఉంటుంది. నేను జస్ట్ 1 చాప్టర్ చదివా, నాకు చాలా కష్టం అనిపించింది. అండ్ దెన్ ఐ షిఫ్టెడ్ టు ఏమంటారు ఇండియన్ ఆథర్ అనమాట. సో ఫస్ట్ నుంచి చదివితే ఓకే, గైటన్ అండ్ హాల్ కూడా చదవచ్చు, బట్ మన ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చాలా ఎక్కువ హై ఎండ్లో ఉంటుంది అనమాట. సో యూ కెన్ ఆస్క్ యువర్ ప్రొఫెసర్స్ అండ్ బై గైటన్ అండ్ హాల్. ఆర్ ఎల్స్ ఇండియన్ ఆథర్స్ గురించి మాట్లాడితే వీ హ్యావ్ 3 ఇండియన్ ఆథర్స్. ఒకటి ఏకే జైన్. సో ఏకే జైన్ గురించి నాకు అంతగా ఐడియా లేదు, బట్ జీకే పాల్, సెకండ్ వన్ ఈజ్ జీకే పాల్ అండ్ థర్డ్ వన్ ఈజ్ శంభులింగం. సో జీకే పాల్ ఎలా అంటే లెంగ్తీగా ఉంటుంది అండ్ చదివితే ఓకే కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది, బాగుంటుంది జీకే పాల్. నేనైతే జీకే పాల్ ఫాలో అయ్యా. అండ్ దెన్ ఇంకొకటి శంభులింగం ఏంటంటే మ్యాటర్ కన్సైజ్ వేలో ఉంటుంది అండ్ పాయింట్స్ వైజ్ ఉంటుంది. మెయిన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో శంభులింగం బెటర్. సో ఇది గైస్ ఇండియన్ ఆథర్స్. అండ్
gold standard book like international. And then coming to physiology practicals, we have GK Paul physiology practical అనమాట. ఆ బుక్ ఒకటి ఉంటే సరిపోద్ది. అండ్ రికార్డ్స్ వచ్చేసి వీ హ్యావ్ టు బై ఇట్ ఫ్రమ్ కాలేజ్ ఇట్ సెల్ఫ్. సో ఇది అబౌట్ ఫిజియాలజీ. అండ్ ఫిజియాలజీ ప్రాక్టికల్స్లో పెన్ టార్చ్ అని ఉంటుంది. పెన్ టార్చ్, రబ్బర్ హ్యామర్, ఇంకా స్టెథోస్కోప్ కావాలి. ఇది ఇన్ క్లినికల్ ఎగ్జామినేషన్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దీస్ అనమాట. సో వీటిని మనం క్లినికల్ ఎగ్జామినేషన్ అప్పుడు యూజ్ చేస్తాం. సో ఇది అబౌట్ ఫిజియాలజీ. అండ్ కమింగ్ టు ద లాస్ట్ అండ్ ద బోరింగ్ సబ్జెక్ట్ ఐ గెస్, బయోకెమిస్ట్రీ. నాకైతే బయోకెమిస్ట్రీ అంతగా నచ్చదు, బట్ బయోకెమిస్ట్రీలో అయితే నాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి. ఓకే, బయోకెమిస్ట్రీలో వీ హ్యావ్ 2 ఇండియన్ ఆథర్స్ బుక్స్ అనమాట. ఒకటి వాసుదేవన్ అండ్ దెన్ సత్యనారాయణ. సో మా కాలేజ్లో అయితే ప్రొఫెసర్స్ సత్యనారాయణ ఫాలో అవ్వమని చెప్పారు. వాళ్ళకన్నా ముందే వాసుదేవన్ కొనేసుకున్నా. అండ్ వాసుదేవన్ ఎలా అంటే ఇట్స్ లైక్ కొంచెం హై ఎండ్లో ఉంటుంది, లాంగ్వేజ్ కొంచెం కష్టం ఉంటుంది, బట్ మ్యాటర్ అయితే బాగుంటుంది. అండ్ సత్యనారాయణ ఎలా అంటే వీ కెన్ అండర్స్టాండ్ లాంగ్వేజ్ అనమాట. సో సత్యనారాయణ ఈజీగా అర్థమవుద్ది, వాసుదేవన్ అయితే కొంచెం కష్టం, బట్ రెండు మంచి బుక్సే. అండ్ గోల్డ్ స్టాండర్డ్ బుక్ గురించి మాట్లాడితే హార్పర్స్ బుక్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అని ఒకటి ఉంటుంది, బట్ ఇవి ఎవరు చదవడం నేను చూడలేదు. ఇఫ్ యూ వాంట్ ఇట్ యూ కెన్ ఫాలో ద హార్పర్స్ బుక్ ఆల్సో. ఇది కూడా ఇది అబౌట్ బయోకెమిస్ట్రీ. సో ఇక్కడితో బుక్స్ అయిపోయాయి. అపార్ట్ ఫ్రమ్ ద బుక్స్ మనకి కావాల్సింది ఏంటంటే యాప్రన్. సో ఖచ్చితంగా 2 pairs ఆఫ్ యాప్రన్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఒకటి మాసిపోయినప్పుడు ఇంకొకటి మనం వీ కెన్ యూజ్ అనమాట. అంటే ఎప్పుడు నాట్ ఇన్ ఫస్ట్ ఇయర్, ఎప్పుడైనా సరే కాలేజ్లో ఉన్నప్పుడు, క్లాస్లో ఉన్నప్పుడు యాప్రన్ వేసుకునే ఉండాలి. ఓకే. అండ్ స్టెథోస్కోప్, రబ్బర్ హ్యామర్ అండ్ పెన్ టార్చ్. సో ఇవన్నీ ఫిజియాలజీ ప్రాక్టికల్కి అయితే అవసరం అవుతాయి. అండ్ దెన్ డిసెక్షన్ బాక్స్ ఫర్ ఎనాటమీ, స్టేషనరీ. సో క్లాసెస్ వినేటప్పుడు వేయడానికి నోట్స్ అయితే కావాలి. సో మంచి నోట్బుక్స్ అయితే తీసుకోండి. అండ్ స్టార్ట్ యూజింగ్ కలర్ పెన్సిల్స్ అనమాట. సో ఎప్పుడైతే మీరు కలర్ పెన్సిల్స్ యూజ్ పేపర్ కరెక్షన్ చేసే సార్స్ ఎగ్జామినర్కి లైక్ కొంచెం డెకరేషన్గా ఉంటే దే విల్ గివ్ మార్క్స్ అనమాట. సో ఫస్ట్ నుంచే ఈవెన్ ఫార్మేట్ అసెస్మెంట్స్, ఇంటర్నల్స్ ఆర్ఎల్స్, ప్రీఫైనల్స్, ఫైనల్స్ ఎప్పుడైనా సరే కలర్ పెన్సిల్స్ కలర్స్ అయితే యూజ్ చేయండి. దే గోనా హెల్ప్ అనమాట. సో ఇది అబౌట్ స్టేషనరీ. అండ్ ఇంకా చెప్పాలంటే ఐప్యాడ్ అని అంటారు, ఐప్యాడ్, ట్యాబ్స్. సో నేనైతే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఆన్లైన్లో పీడిఎఫ్ చదవడం కన్నా ఆఫ్లైన్లో బుక్ ఓపెన్ చేసి చదివితే మేబీ అది బాగా గుర్తుంటుందని మై ఫీలింగ్ అనమాట. సో నేనైతే ఐ విల్ ప్రిఫర్ బుక్స్, బట్ దట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ విష్ అనమాట. సో ఐ థింక్ ఫస్ట్ ఇయర్ అనే కాదు ఎప్పుడైనా కాబట్టి మంచి డ్రెస్ సెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు ఫార్మల్ షర్ట్స్, ఫార్మల్ ప్యాంట్స్, అలాగే ఫార్మల్ షూస్లో ఉండాలి. అండ్ యాప్రన్ ఎప్పుడు వేసుకోవాలి. అండ్ బాయ్స్కి అయితే ఎస్పెషల్గా మంచి హెయిర్ కట్ ఉండాలి. గర్ల్స్ కూడా సేమ్ ఫార్మల్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. అండ్ ఇవి గైస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఇయర్ MBBS essentials. సో ఐ థింక్ యూ విల్ గెట్ క్లారిటీ ఫ్రమ్ దిస్ వీడియో. సో బుక్స్ గురించి అయితే మీకు స్పెసిఫిక్గా ఏ టైప్ ఆఫ్ బుక్ కావాలో నేను చెప్పిన ఆథర్స్ నుండి మీరే సెలెక్ట్ చేసుకోండి. మీకైతే బుక్స్ సరిపోతాయి. అది guys about first year MBBS essential things అనమాట. సో ఇఫ్ యూ guys like this video, please hit the like button and subscribe to my channel. సో మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఫస్ట్ ఇయర్ MBBS స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, సో దట్ యూ కెన్ హెల్ప్ దెమ్ ఫ్రమ్ దేర్ కన్ఫ్యూజన్ అనమాట. See you guys in the another video. Bye bye.